శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో అధికారుల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం ఆధీనంలోని షాపుల టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని టెండర్దారులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులు జులుం చేస్తూ టెండర్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కళ్యాణ కట్ట వద్ద కొబ్బరికాయల టెండర్తో పాటు ఇతర షాపుల కేటాయింపుల్లో లక్షల రూపాయల నష్టం జరిగిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి. బినామీలకు తక్కువ ధరలకు టెండర్లు కేటాయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఘటనలపై కూడా చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు. ఈ ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ అధికారులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల్ని. యారుగుట్ట పుణ్యక్షేత్రంలో కొంతమంది అధికారుల ఆగడాలు అద్దే లేకుండా పోతుంది. వారికి వచ్చే జీతానికి, వారు సంపాదించే వారి ఆదాయానికి సంబంధం లేకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణం. గతంలో చింతపండు దొంగతనం కేసులో కేవలం కింది స్థాయి అవుట్ సోర్సింగ్ సిబ్బంది బలి చేయడం జరిగింది. మంత్రి గారు ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వదిలేశారు. గుట్టపైన జరిగేటువంటి టెండర్ల విషయంలో ఉన్నతాధికారులకు కమిషన్లు పోతాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అయినా గానీ ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఈ మధ్య కాలంలో జరిగిన టెండర్ లో కింద ఉన్నటువంటి కళ్యాణకట్ట వద్ద ఉన్నటువంటి కొబ్బరికాయల టెండర్ల విషయంలో దాదాపు 40-50 లక్షలకు తక్కువగా ఆ టెండర్లు కేటాయించడం జరిగింది. ఈ మధ్యలో జరిగిన మళ్ళీ షాప్ టెండర్ల విషయంలో కూడా దాదాపు 24 లక్షలు ఉన్నటువంటి టెండర్ 4-5 లక్షలకే వారి యొక్క అనుసరులకు కేటాయించారని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉన్నా కానీ ఎటువంటి స్పందించకపోవడం దారుణం. ఈ విధంగా చేయడం ద్వారా దేవస్థాన ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. కావున ఇప్పటికైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అందరి అధికారులపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి వారి యొక్క అక్రమ ఆస్తులను దేవస్థానానికి అటాచ్ చేయాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ జిల్లా